మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ రోజు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వడగళ్ల వానతో దెబ్బతిన్న అరటి తోటలను జగన్ పరిశీలించనున్నారు. నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు. పులివెందులలోని నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలానికి జగన్ చేరుకుంటారు. లింగాల మండలంలో వడగళ్ల వాన కారణంగా వేలాది ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న అరటి తోటలను జగన్ పరిశీలించిన అనంతరం అరటి రైతులతో మాట్లాడనున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ వెంకటేష్. మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఆదివారం పులివెందులకు రావడం జరిగింది. అయితే మొత్తానికి పులివెందులోని జగన్ సమీప బంధువు అయినటువంటి చావ విజయశేఖర్ రెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడం కాకుండా అతను మృతి పట్ల నివాళులు కూడా అర్పించడం జరిగింది. అయితే అనంతరము ఈరోజు సోమవారము మొన్న వచ్చినట్టు వర్షానికి వడగళ్ల వానలతో అయితే పంట పొలాలు అయితే నష్టపోయడం అయితే జరిగిందని అనుకోవచ్చు. మొత్తానికి ఈరోజు లింగాల మండలంలోని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలను సందర్శించడం జరుగుతుంది. అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా దిశానిర్దేశం కూడా వారితో మాట్లాడి తెలుసుకోవడం జరుగుతుంది వెంకటేష్. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పటికీ ఇటీవలలో కురిసిన వర్షాల వల్ల అయితే పంట పొలాలు పూర్తి స్థాయిలో అయితే లింగాల మండలంలో అయితే ఎక్కువగా దెబ్బతిన్నాయని కూడా అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా పులివెందుల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పంట పొలాలు అయితే చాలా వరకు అయితే నష్టం జరిగిందని కూడా అనుకోవచ్చు వెంకటేష్. అయితే అనంతరము పర్యటన అయిపోయిన అనంతరం అయితే పులివెందుల నుంచి విజయవాడకి బయలుదేరే పరిస్థితి ఉంది వెంకటేష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.